ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే. సో మీ అందరికీ తెలుసు. సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త ఆస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం చేయబోతున్నాము. సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, అది ఏదైనా కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది. అంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా డౌరీ డెత్ కావచ్చు, టీజింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్స్ని నేను నిర్ణయానికి, అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది. అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండో క్షణంలోనే గుర్తొచ్చేది పోలీస్. అది ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా కూడా పోలీస్కి మనం చెప్పుకుంటే పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎవరికి క్షణంలో వచ్చేటువంటిది పోలీస్. కాబట్టి ఆ యొక్క ఫంక్షన్స్ని, అంటే ఏదైతే చట్టం కొత్త, అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జూలై 1వ తేదీ నుంచి 3 కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో, ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి, దాని ప్రొసీజర్స్ అన్ని కూడా 100% ఫాలో అవుతూ నేను పనిచేయటమే కాకుండా నా టీం అంతటిని కూడా నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయటమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీస్, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పీ యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.